నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాల్లో కొన్నిసార్లు కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఆ పార్టీకి బూమరంగ్ అవుతూ ఉంటాయి. ఉనికిని కాపాడుకోవడం కోసం, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నాయకులు ఏ స్థాయికైనా దిగజారిపోతారా? అది కూడా ఒక ఉద్యమ పార్టీ, 25 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి పార్టీలో ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యక్తి జైలుకు పోయొచ్చి ప్రజల్లో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చేసినటువంటి కామెంట్ చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఏకంగా మిలిటెంట్ చర్యలుగా మార్చేస్తారా అన్నటువంటి ప్రశ్న ఈరోజు తెలంగాణ సమాజాన్ని కదిలిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే బూమరాంగ్లో పడేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో వాస్తవానికి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు, రైతుల విషయంలో చూసుకున్నా కానీ, లేదంటే 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా కానీ, ప్రభుత్వ పాలన పరంగా చూసుకున్నా కానీ, రాజకీయాన్ని రాజకీయంగానే తిప్పికొట్టాలి తప్ప మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలనేటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇవే ఇప్పుడు కార్చిచ్చు రేపుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతో ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణలో శాంతి భద్రతల్ని పూర్తిగా చాలా ఇబ్బందులకు గురి చేసేలాగా కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేసేలాగా బాల్క సుమన్ మాటలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు ఎవరు కూడా దీనిపైన మాట్లాడడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇవి తప్పుగా మాట్లాడారు, తప్పుడు మాటలు మాట్లాడారు, అంత స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందా? మిలిటెంట్ యాక్టివిటీస్ చేసేటువంటి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందా? అట్లాంటి ఒక రకమైనటువంటి రెచ్చగొట్టే చర్యలు అవసరమా? ఈ మాటలు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనమా, లేదంటే ఈ మాటలు సొంత పార్టీకే బూమరంగ్ అవుతున్నాయా? టీవీజీకే సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటలు వింటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకేదైనా అరాచకమైనటువంటి రాజ్యంలో ఉన్నామా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇది పార్టీకో ప్రభుత్వానికో వ్యతిరేకంగా వచ్చేటువంటి మాటలు కావు. ఇవి ఒక నాయకుడు మాట్లాడేటువంటి వ్యక్తిగత మాటల్ని ఉద్దేశించి వస్తున్నటువంటి మాటలు. మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమం కూడా ఈ స్థాయిలో మిలిటెంట్ చర్యలకు దిగాలన్నటువంటి స్థాయిలో జరగలేదు. మరి అంతకు మించి ఇప్పుడు రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ తప్పిపోయినటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వం వస్తుంది, పోతుంది, మారుతుంది, దట్స్ వెరీ కామన్ థింగ్స్. బట్ ఈ మాటలు ఎటువైపు దారితీస్తున్నాయి? ఈ ఫ్రస్ట్రేషన్లో వచ్చేటువంటి మాటలు పార్టీ ఎట్లా చూస్తుంది? మాట్లాడదాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ చాలామంది నాయకులతో రాజ్ న్యూస్ సంప్రదించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే దీనిపైన మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటలపైన ఎవరూ ముందుకు రావట్లేదు. ఈరోజు మళ్ళీ బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంటే తప్పులేంది, నేనంటే తప్పేంటి, ఆ మాటలు ఉపసంహరించుకుంటా అన్నటువంటి మాట ఎందుకు రావట్లేదు? ఐ డోంట్ అండర్స్టాండ్. చరణ్ కౌశిక్ గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈ మాటల్ని ఎట్లా చూస్తున్నారు? మళ్ళీ నేను అవి ఉటంకించదలుచుకోవాలా? సార్, బాల్క సుమన్ తాటాకు చెప్పులకు తెలంగాణ సమాజం కాదు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం భయపడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళు అంటే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే వాళ్ళు వాస్తవాలు కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యల మీద ధర్నాలు చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు 5 నుంచి 6 మంది మాత్రమే ఉన్నారు. మనం కాంగ్రెస్ పార్టీ మీద చేసే పోరాటాలకు ప్రజల నుంచి ఆదరణ లేదనేది బాల్క సుమనే ఒప్పుకున్నాడు. కాకపోతే అదేవిధంగా రైలు సంబంధించినటువంటి రైలు రోకోలు చేయాలి, లేకపోతే రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, సింగరేణి కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం. సార్ వింటున్నాను. సింగరేణి కార్మికులను, రైతాంగాన్ని, అదే కాకుండా రైలు రోకోలు చేయాలి, రేపు సింగరేణి భవన్ పేల్చాలని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు బాల్క సుమన్ గారు చేసినప్పటికీ కొన్ని వాస్తవాలు మాత్రం ఒప్పుకున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదు, రైతులు ఎవరు కూడా రావడం లేదంటే రైతుల సమస్య లేనట్టే కదా. కాకపోతే ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ కేంద్రం మీద పోరాడే. ఒడ్లు కొనుగోలు చేయింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మీరు పోరాటం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం మీద. లేదు, మీరు రాష్ట్రంలో కావచ్చు ధర్నాలు చేయాల్సింది ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం మీద. నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? మీరు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు రెచ్చగొట్టి, సింగరేణి కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రమాద బీమా సంబంధించి కావచ్చు, సింగరేణి కార్మికుల సంబంధించి కానూని నియామకాలు కావచ్చు, సింగరేణి సంబంధించిన బోనస్ కావచ్చు, సింగరేణి ఎంప్లాయీస్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్, నేనేమంటున్నా చరణ్ కౌశిక్ గారు,
అధికారంలో మీరున్న, ప్రతిపక్షంలో వాళ్ళున్న, ఆనాడు ప్రతిపక్షంలో మీరున్న, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ ఇంతటి తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఉందా? గతంలో రేవంత్ రెడ్డి అన్నారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, డైనమెట్లు పెట్టి ప్రగతి భవనం పేల్చాలన్నటువంటి మాటలు కూడా ఆ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలని. అనిరుద్ రెడ్డి ఏదో అరవిందో ఫార్మసీని తగలబెడతామని చెప్పేసి మాట్లాడారు. మక్కన్ సింగ్ ఠాకూర్ అడ్డం వస్తే నరకొస్తాం, మేము ముగ్గురం చాలు, చిటికేస్తే వచ్చేస్తాం, శ్రీధర్ అని అవసరం లేదు. ఇంతటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఈ తెలంగాణ సమాజానికి అవసరమా? ఈవెన్ బాల్కసుమన్ కూడా ఇంక్లూడ్ చేసే మాట్లాడుతున్నా. నేను వాళ్ళను వీళ్ళను ఏం పెద్ద వేరు చేయట్లా, ఇద్దరిని కలిపే మాట్లాడుతున్నా. సార్ ఇక్కడ మక్కన్ సింగ్ ఠాకూర్ గారు మాట్లాడింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి శ్రీధరబాబు గారు సౌమ్యుడు, నిజాయితీపరుడు, అదే కాకుండా ఎప్పుడు వర్క్ ఓరియంటెడ్ పనిచేసే వ్యక్తి శ్రీధరబాబు గారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అక్కడ హత్యలు చేసినటువంటి చరిత్ర వాళ్ళది, అదే కాకుండా ఇసుక మాఫియా చేసిన చరిత్ర వాళ్ళది. శ్రీధరన్న సౌమ్యుడు కానీ మేము కాదని చెప్పే ప్రయత్నం అక్కడ మక్కన్ సింగ్ ఠాకూర్ చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం, మనం మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా బాలకసుమన్ గారు ఏం మాట్లాడారో తెలంగాణ సమాజం కూడా చూసారు. ఎందుకంటే వివేక్ గారు సౌమ్యుడు, వివేక్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు, వారు పత్రికకు సంబంధించినటువంటి ఒక వెలుగు పత్రిక ఉంది, వీసీ ఛానల్ ఉంది, అదే కాకుండా స్వతహాగా బిజినెస్ మ్యాన్, వాళ్ళ కుటుంబం నేపథ్యం కూడా రాజకీయాలు ఉన్నాయి. అయినా ఎక్కడ కూడా అరాచకాలకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసింది కూడా బాలకసుమన్ గారి. అప్పుడు కూడా దానికి సంబంధించి పోలీసు వారి చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. నిన్న సంబంధం లేని వ్యవహారంలో ఏకంగా రైతులు రెచ్చగొట్టే ప్రసంగం, కార్మికులు రెచ్చగొట్టే ప్రసంగం బాలకసుమన్ గారి చరిత్రనే ఇంత ఎప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారి విద్యార్థులు రెచ్చగొట్టిరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా విద్యార్థులు రెచ్చగొడితే 1000 పైచీలకు విద్యార్థులు చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రజలను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అన్న బియ్యం సంబంధించి కావచ్చు, తెలంగాణ వరి కొనుగోలు కావచ్చు, అదే కాకుండా పత్తి కొనుగోలు కావచ్చు, మిర్చి కొనుగోలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎక్కడ కూడా రైతాంగాన్ని నష్టపోయే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. అదేవిధంగా ఎన్డీఏ ఉన్న రాష్ట్రాల్లో వరికి ఎంత గిట్టుబాటు ధర ఇస్తూ తెలియదా? పక్కన ఆంధ్ర రాష్ట్రానికి పోతే తెలుస్తుంది కదా, కర్నూలు నుంచి అక్రమ మార్గంలో తెలంగాణకు వస్తున్నాయి వడ్లు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ తో పాటు వరికి కూడా మంచి ఎంఎస్పీ రేట్లు ఇచ్చిన పరిస్థితి. మన రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది, వరి దిగుబడి వచ్చింది. కేంద్రం కొనుగోలు చేయడంలే. కేంద్రం మీద మాట్లాడాల్సిన బాలకసుమన్ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగ క్రియేట్ చేసే ప్రయత్నం బాలకసుమన్ గారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఆల్రెడీ బాలకసుమన్ మీద కేసు కూడా ఫైల్ అయింది నాంపల్లి పోలీస్ స్టేషన్లో. గత కొద్దిసేపటి కిందనే కేసు కూడా ఫైల్ అయినట్టు తెలుస్తోంది. బట్ రామ్మోహన్ రావు గారు ఇక్కడ అధికార పార్టీ నాయకులకు ఏ అవకాశం దొరుకుద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత. సో ఇట్లాంటి అవకాశాలని ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు చరణ్ కౌశిక్ లాంటి ఒక రాజకీయ నాయకులు. బాలకసుమన్ ఏం ఒప్పుకుంటున్నారు? రైతుల కోసం రాస్తా రోకోలు ధర్నాలు చేస్తే రైతులు 5-6 వస్తున్నారు, మానవుల్లో 90 మంది వస్తున్నారు, రైతులు వస్తలేరు అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? రైతుల సమస్య ఉన్నది, వాళ్ళు ఎందుకు వస్తారు, రైతులకు సమస్య లేదనేది అర్థమైపోయింది, ప్రతిపక్షం కావాలనే మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అనడానికి వాళ్ళకు స్కోప్ వచ్చింది. వాస్తవ పరిస్థితులు ఎక్కడనే మక్కలు కొంటలేరు, వడ్లు కొంటలేరు అన్నటువంటి వాస్తవ పరిస్థితులు అట్లా ఉన్నాయి. బట్ పొలిటికల్ వెపన్స్ ఇచ్చినట్టు కదా బాలకసుమన్ లాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు? ఖచ్చితంగా కౌశిక్ గారితో చూస్తున్నాయి. రైతులు ఉద్యమాలు చేయడం లేదంటే ఒప్పుకోను, కానీ ఈ విషయంలో మాత్రం బాలకృష్ణ వ్యాఖ్యలు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది స్పష్టంగా. ఎందుకంటే ఆ ఉద్యమం మక్కలు వడ్లు కొనుక్కోవడం దానికి వేరే. యాక్చువల్ గా ఇంతకుముందు మన కౌశిక్ గారు చెప్పినట్టు బయట రాష్ట్రాల నుంచి వస్తే ఆపాల్సింది మనమే కదా, మన సివిల్ సప్లై శాఖ కదా. కోదాడ నుంచి కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వస్తే ఏం చేయాలి మనం? వాళ్ళని రానివ్వద్దు కదా. ఇప్పుడు చెక్ పోస్టులు ఏం చేస్తున్నట్లు లెక్క కనుక రాష్ట్ర సివిల్ సప్లై చూసుకోవాల్సింది. ఎందుకని మనం మాట్లాడే ముందు వారిని కౌశిక్ గారిని అంటలేదు, ఎలాంటిగా మాట్లాడే ముందు ఆలోచిస్తే బాగుంటుంది, ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, ఆలోచించగా మాట్లాడితే ఇట్లా ఉంటుంది. పూర్తిగా బాలకసుమన్ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. మీరు ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు చెప్పారు, అవి ముందర తీసుకొస్తే వాడి తప్పైతే వీళ్ళు కూడా తప్పే కదా, అంతే వీళ్ళ తప్పైతే వాళ్ళది కూడా తప్పే కదా. తప్పుకు తప్పు ఇప్పుడు కాదు. మేము ఆ సందర్భంలో అన్నామంటే నిజంగా శ్రీధరబాబు గారు చాలా సౌమ్యుడు. అప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ లో కానీ అక్కడ అంతకుముందు మధు అని ఉండే ఒక ఆయన మనకు ఎంపీ ఉండే, తర్వాత మన ఎమ్మెల్యే ఉండే మధు మాజీ ఎమ్మెల్యే ఉండే. మనకు ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి అక్రమాలు చేసిందో చూసినాం కదా. భార్య భర్తలు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు చేసింది చాలా చూసినాం. ఒకసారి నేను ప్రత్యక్షంగా కాళేశ్వరంలో ఒక మీటింగ్ లో పాల్గొనడానికి పోతే వాళ్ళు వీరంగం అంతా చూసినాను. చాలా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. అంటే అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా తక్కువ లేదు సమస్య. అధికారం పోయిన తర్వాత కూడా
ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలు పూర్తిగా ఖండించదగ్గ ఏ ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించదగ్గ రైలు పట్టాలు కోసేయండి అంటే రైలు నడుస్తుంటాయి కదా, మరి కోసేయండి అంటే ఏమన్నట్టు అంటే ప్రమాదాలు చచ్చిపోయిన సరేనా కదా. నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల అవమానాలు అంటే సింగరేణి కార్మికులు కూడా అవమానించినట్టే. ఎందుకంటే సింగరేణి కార్మికులు అసలు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండి కోల్ బెల్ట్ మొత్తం ఎక్కడికక్కడ ఆపేసి నిరసన తెలిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి సింగరేణి ఈ రోజు మీరు రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ తలగబెట్టేయండి, ఒకరు చెప్తే మనోళ్ళే మన ఊళ్ళ గురించి తెలుసు కదా, వాళ్ళు 20 మందిని పట్టుకొస్తారు, తక్కువ చేసి మాట్లాడినట్టు కనిపిస్తుంది కదా. అదే డబ్బుల గురించి కూడా డబ్బులు ఎంతో ఓడి కాలబెడితే అవే వస్తే డబ్బులు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు మంచి మాట అన్నారు, ఇది స్ట్రీట్ ఫైట్ కావాలి, స్ట్రీట్ ఫైట్ కావద్దు. స్ట్రీట్ ఫైట్ గతంలో చేసినాం మనము, జై తెలంగాణ ఆంధ్ర గోబ్యాక్ అని చేస్తే ఏమైంది, 463 మంది ప్రాణాలు పోయినాయి. పార్లమెంట్ ద్వారా బిల్లు పాస్ చేసుకోవాలి తప్ప ఇంకోటి లేదు. సరే పరిశుభ్రమైన మాటలు కేసీఆర్ గారు మాట్లాడిన వీళ్ళు మాట్లాడిండ్రు, అది మనం చూసినాం. కానీ ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం దీన్ని దానికి పొందర పెట్టుకోవచ్చు. వాళ్ళు అనలేదా అంటే వాళ్ళు అంటే తప్పే, వీళ్ళంటే కూడా తప్పే అంటున్నాను. అందుకనే ఆయన 3 మాటలు అక్రమంగా మాట్లాడి, ఒకటేమో సింగరేణి కాలబెడతాడు, ఎక్కిన కొమ్మని నరుక్కోవడం లాంటిది అంటున్నాను. సింగరేణి బతుకుంటే కదా మనకు ఉద్యోగాలకు అందరికి వచ్చేటివి, అందరికి ఉపాధులను ఇచ్చేది. సింగరేణి బతికించుకున్న కోసం తగలబెడతాం నెంబర్ 1. రెండోది రైలు పట్టాలు కోసేయమన్నాడు, దుర్మార్గం అంటాడు. ఉద్యమ సమయంలో కూడా రైలు పట్టాలు కోసేది, రైలు ఆత్మహత్యకు సిద్ధపడి రోడ్ల మీద రైలు పట్టాల మీద కూర్చొని తప్ప ఇంకా కేసులు పోలే శ్రీకాంత్ గారు, ఇంకా మనం తెలుసుకోవాలి కదా. అందుకని అదొకటి. మూడోది ఏంటంటే ఏది పడితే అంటే వాళ్ళ వైఫల్యాన్ని ఒప్పుకునడమే కదా. రైతులు వస్తలేరంటే ఒత్తి పండుగ చేస్తే ఉద్యమాలు ఎప్పుడు రావు, వాళ్ళ మనసులో ఉంటూ వస్తాయి. అందుకని తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారు రాగానే రాలే, అసలు ఎవరు వచ్చిన గడ్డి పోస దొరికినా దాన్ని పట్టుకొని వేలాడారు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా అంటున్నారు. మొదటి నుంచి 52 ములికి ఉద్యమం కావచ్చు, 69 జై తెలంగాణ కావచ్చు, 91 బెల్లి లలిత గద్దరు మేమందరం కలిసిన పోరాటం కావచ్చు, 4వది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కావచ్చు. ఏదైనా సరే స్ట్రీట్ ఫైట్ వద్దు, స్టేట్ ఫైట్ కావాలి అని కేసీఆర్ గారు పిలిపించింది కదా. ఆనాడు కూడా ఇంత దుర్మార్గమైన తగలబెట్టండి పగలగొట్టండి మాట్లాడలే. 1-2 సార్లు ఉద్యమం పక్కదారి పట్టే సందర్భం చూసినాం, కానీ మాస్ గా పక్కదారి పట్టే సందర్భం మిలినియం మార్చ్ లో అదే జరిగింది అంటున్నా కదా. ఇప్పుడు కాకినాడకు జరిగింది ఏంటి, సరోజిని నాయుడు ఉంటే అమ్మ అనుకొని సరోజిని నాయుడు విగ్రహాన్ని పగలగొట్టే సందర్భం చూసినాం మనం. అంటే అవగాహన రాహిత్యం ఉంటుంది. కానీ ఒక లీడరు ఎమ్మెల్యేగా పనిచేసిన వాడు విద్యార్థి నాయకుడు అని చాలా గౌరవం ఉంది, సమస్య లేదు. బాలకృష్ణ మంచి చెట్టు ఉద్యమకారుని నమ్మినాం, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల తన విలువ తానే తీసుకున్నాడు. ఈ మధ్యన చూస్తున్నాం కొందరు వాళ్ళ పేరు చెప్పని కానీ విశ్లేషకుల పేరు మీద ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ సారీ చెప్పుకోవడం, లేకుంటే మాట వెనక్కి తీసుకోవడం. అందుకని అంటున్నాను కదా, ఇప్పుడు నోరు జారితే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే కష్టం అంటున్నాను. అది జారకుండా ఉండాల్సి ఉంటే ఇది అందరం ఖండించాల్సింది. నిజంగా చెప్పాలంటే కేసు పెట్టాల్సింది. వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటువంటి వీడియోని పెట్టని డిలీట్ చేయాలి, ఆయన ఎక్స్ప్లెనేషన్ కోరాలి. సార్ ఆల్రెడీ సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తే మాత్రం తీసుకోవాలి. ఆల్రెడీ సార్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డిలీట్ చేసేసారు. వాళ్ళు దీనిపైన రెస్పాండ్, నేను చాలా మందితో మాట్లాడా, మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఈ అంశం పైన మాట్లాడడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఈ మాటల్ని వాళ్ళే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు డిబేట్లో కూడా దీనిపైన మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గడ్డిపోచనైనా పట్టుకొని ముందుకెళ్తే సో దాన్ని ఒక తాడులా పేనుకొని ముందుకెళ్దాం, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ చేయాలన్నారు. ఆ రోజే రైలు పట్టాలు కోయాలనుకుంటే మానుకోటలో జరగాల్సింది అదే కదా. సో ఆ రోజు అట్లాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా కంకర్ రాళ్లే పనిచేసినాయి తప్ప ఎవరు కూడా రైలు పట్టాలను కోసినటువంటి చరిత్ర లేదు కదా. సో ఇప్పుడు మరి అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం, మిలిటెంట్ వ్యాఖ్యలు మాట్లాడడం ఇంత అవసరం లేదు కదా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో. ఆ కంకర్ రాళ్ళు కూడా ఎవరి మీద పడ్డాయి, తెలంగాణ వ్యతిరేకుల మీద పడ్డాయి. కానీ పట్టాలు కోసేనే రాయిలు ఆపలేదు ఉంటుందా. గోధుల సంఘటన ఎప్పటికీ మనకు గుర్తొస్తుంది. గోధుల సంఘటన ఎంత దుర్మార్గం చూసినాం కదా. అటువంటి సంఘటనలు మళ్ళా జరగాలని కోరుకుంటున్నామా. అట్లానే మొన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడిన మాటలు చూసినాం కదా మనం. అందుకని ఇక్కడ ఎట్లుంటదంటే చాలా వరకు అసహనం ఎక్కువైంది, సహనం తక్కువైంది. అధికారం ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారం పోతే ఓ రకంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైంది. దుర్మార్గం అంటున్నా. ఇప్పుడైనా మంచిది కాదు. నేను మాట చెప్పించాను. నీలం సంజయ్ రెడ్డి గారు ఒకసారి శ్రీకాకుళం పర్యటన వెళ్తుంటారు, ఉత్తరాంధ్ర పర్యటన, విశాఖపట్నం నుంచి కార్లు, అంబాసిడర్ కార్లు ఉండే అప్పుడు. ఇప్పుడేమో ఫార్చ్యూన్ కార్లు వచ్చినాయి. కానీ పక్కన ఒక మంత్రి గారికి వచ్చిన, ఆ పేరు చెప్పండి, చనిపోయిన మంత్రి కనుక ఆయన పేరు చెప్పదలుచుకోండి. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయనకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా గౌతు లచ్చన్నయ్య గారు ఉండేవారు. గౌతు లచ్చన్నయ్య అంటే చాలా విమర్శలు గట్టిగా ఎక్కువ పెట్టేది ప్రభుత్వం మీద. ఆయన గురించి పక్కన కూర్చున్న మంత్రి అవాకులు చెవాకులు ఇట్లా వాళ్ళతో మాట్లాడినట్టు ఆయన వ్యక్తిగతంగా తిరగడం మొదలుపెట్టినాడు. ఒక 5 నిమిషాలు మాత్రమే ఆగి నీలం సంజయ్ రెడ్డి గారు ఏం చేసి కారు డ్రైవర్కి చెప్పి ఆపమని చెప్పి దిగిపోపాను. దిగి నడి బజార్ రోడ్డు మీద హైవే మీద విడిచిపెట్టి వెళ్ళిపోయింటాడు. మళ్ళొకసారి నాకు గౌతమ్ లచ్చన్నయ్య గారి గురించి విధానపరంగా వ్యతిరేకిద్దాం,
కానీ పరుషమైన మాటలు ఆయన వ్యక్తి మీద మాటలు తప్పు అని చెప్పి దించేసి వెళ్ళిపోయిందట ముఖ్యమంత్రిగా. అది కదా సంస్కృతి సంప్రదాయం అంటే. అట్లా ఉండాలి కదా. తనవాడు తప్పు చేసినా వెనుకేసుకు రాకుండా చేయాల్సిన పని ఉంది అంటున్నాడు. మన బండి సంజయ్ గారు కూడా నిజంగానే బీజేపీ వాళ్ళకు ఒక పెద్ద పరీక్ష పెట్టిండు కదా. బీజేపీ వాళ్ళు ఎవ్వరిని కదిలించిన బండి సంజయ్ గురించి ఏం మాట్లాడిండ్రు కదా. ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన తన కొడుకును వారం రోజుల్లో దాచిపెట్టిండని మాట వచ్చిందా కదా. మిగతా నేను ఆరోపణలు ఒప్పుకోను, రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు ఇవన్నీ ఒప్పుకోను నేను. కానీ తనైతే నేనే అప్పచెప్పినా అన్నాడు కదా. ఇప్పటికీ ఆ మిస్టరీ తెలియలేదు. అప్పచెప్పిండా లేకుంటే లొంగిపోయిందా లేకపోతే వాళ్ళే అరెస్ట్ చేసిందా అని దాన్ని రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పిండు. మేమే అరెస్ట్ చేసినా ఆయన సంబంధం లేదు. అంటే బండి సంజయ్ చర్యలు ఎట్లాగో బీజేపీని ఇబ్బందులు పెట్టినాయో అట్లాగే ఈ బాలకృష్ణ చర్యలు ఈ మన బీఆర్ఎస్ ఎట్లా ఇబ్బంది పెట్టాయో కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు. మరి అది కూడా వాళ్ళు ఇబ్బంది పెడితే అంటున్నాడు. చరణ్ కౌశిక్ యువ మిత్రుడు తను కూడా సమర్థించుకోలేడు కదా కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేసిన. కానీ ఏమైతుందంటే మావాడు తప్పు చేసింటే సరే వాడు చేయలేదా అని చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదంట ఎవరైనా సరే. అప్పుడు వాడు చేసిన తప్పే, ఇప్పుడు వీడు చేసిన తప్పే. ఒక మాట, ఇప్పుడు కార్మిక సంఘం ఎన్నికలు ఉంటాయి. ఆ కార్మిక సంఘాలు ఎన్నికైతున్నాయి. దాదాపు మెల్లమెల్లగా సిబ్బంది కూడా 10,000 మంది తక్కువ నా సింగరేణి కాలేజ్ పూర్తిగా చరిత్ర తెలిసిన వాడిని, వార్తలు రాసిన వాడిని, వ్యాసాలు రాసిన వాడిని. ఇక్కడ ఏమైందంటే సింగరేణి కాలేజ్ లో మెల్లమెల్ల ఉపాధి పోతుంది. గతంలో అంత లేదు, సీన్ లేదు, చాలా ఉత్పత్తి. చరణ్ కౌశిక్ గారు శ్రీలంకలో బంగ్లాదేశ్లో తిరగబడ్డట్టు తెలంగాణ ప్రజలు కూడా తిరగబట్టేటువంటి పరిస్థితులు రోజులు దగ్గరకు వచ్చినాయి అని బాల్కసుమన్ ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను ఏమంటున్నా అంటే మాట్లాడుకోవచ్చు కానీ మరి ఇంత దారుణంగా మీరైనా కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుపాకీ పట్టుకొని రేవంత్ రెడ్డి పోయినప్పుడు మరి అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా? నేను మాట్లాడినటువంటి మాటల్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నారు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన. నేనేమంటున్నా అంటే ఇంత అవసరమా? తెలంగాణలో అంత లా అండ్ ఆర్డర్ మిస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ రాజకీయ నాయకులు ఎందుకు మారట్లేదు? అధికారంలో మీరు కానీ ప్రతిపక్షంలో వాళ్ళైనా కానీ. సార్ ఇక్కడ మీరు చూస్తా ఉన్న మొదటి నుంచి బాలకసుమన్ గారి వ్యాఖ్యలు కావచ్చు, బాలకసుమన్ గారు కావచ్చు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు కావచ్చు, వారు ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి, ఎప్పుడు చర్చల్లో మీడియాలో ఉండాలని ఒక దురుద్దేశం తప్ప. మీరు చూడండి లైవ్ డిబేట్ లో దాడి చేసినటువంటి చరిత్ర బాలకసుమన్ గారు. మీరు చూడండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను మొదటగా చూసింది అది ఒకటే. ఎందుకంటే అమరవీరుల కుటుంబానికి సంబంధించి ఒక జేఏసీ చైర్మన్ గా వారు సూర్యాపేట సంబంధించిన ఒక రెడ్డి ఉండే. దానిలో భాగంగా మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఎన్టీపీ వేదిక అనుకుంటా దాడి చేసినట్టు తర్వాతనే చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు కూడా దాడులు జరిగిన పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి వాస్తవానికి వచ్చినట్లయితే మీరు చూడండి, నేను కూడా ఇంతవరకు వేల డిబేట్లలో పార్టిసిపేట్ చేసిన ఒకరోజు కూడా ఒక బూతు మాట్లాడే సందర్భం కానీ సరే పరుష పదజాలం అంటే కొన్ని సందర్భాల్లో మేము కూడా దాటి ఉండదు, కానీ ఈ బూతులు మాట్లాడైతే లేదు. కాకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే తెలంగాణ సమాజం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొంత రాజకీయాలు చాలా కలుషితమైన పరిస్థితి కూడా కనపడతా ఉంది. చూస్తా ఉన్నాం బండి సంజయ్ గారి వ్యాఖ్యలైనా ఒక చాలా మంది నాయకులు ఏ విధంగా పరుష పదజాలం ఉపయోగిస్తారు, ఏ విధంగా వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా చూసినాం. ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి కూడా వ్యక్తిగతంగా హననం చేసిన పరిస్థితి, కుటుంబంలో ఉన్నటువంటి భార్యల గురించి కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఆంధ్ర రాష్ట్రంలో బూతులు అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఏకంగా స్పీకర్ని దూషించిన సందర్భాలు కూడా చూసినాం. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉండదు. సరే బయట వేదికల్లో ఏమైనా మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఏకంగా ఇక్కడ పట్టాలు కోసేయాలి, రైళ్లు దగలబెట్టాలి, సింగరేణి ఆఫీసులు పేల్చేద్దామంటే సింగరేణి అనేది తెలంగాణ సిరి సంపద, దాని మీద వేల లక్షల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాద భీమను కూడా ఏర్పాటు చేశారు. సరే సమస్యలు ఉంటే ప్రశ్నిస్తే తప్పులేదు, అసలు సమస్యను ప్రశ్నించొద్దని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటలేదు కదా. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది. మీరు చూడండి తెలుగు టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, నమస్తే రోజు మా మీద విపరీత విమర్శ అయినా మేము బ్యాన్ చేసినా. మీరు చూడండి నిన్న ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసినాం కదా. టీవీ డిబేట్లలో మాట్లాడుతూ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు అక్కడ. అరే తెలంగాణ రాష్ట్రం ఎక్కడన్నా సరే కిషాన్ గారు అంటే అది వ్యక్తిగతంగా మాట్లాడింది కాబట్టి అరెస్ట్ చేస్తే దాని మీద కేసులు పెట్టి అంతా వేరే సబ్జెక్ట్. కిషాన్ గారు కాకుండా మిగతా వాళ్ళని ఎవరన్నా లేదు న్యూట్రల్గా ఉన్న ఎనలిస్ట్లను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని చెప్పి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బాలకసుమన్ గారు భావిస్తున్నారా? లేదు వాళ్ళు భావించొద్దు, మీరు భావించొద్దు, వాళ్ళు భావించొద్దు, మీరు భావించొద్దు. అధికారంలో మీరు సంయమనం పాటించాలి. నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కూడా ఆ పదాలని అనలేను. ఎంతమంది ఎవడైనా మిగిలితే చూస్తాం, ఒక్కడైనా మిగిలడంటే అందరినీ తీసేస్తారా? అట్లాంటి మాటలే ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తాయి, అసెంబ్లీలో అవే మాటలు వస్తాయి, ప్రతిపక్ష నాయకులు అవే మాట్లాడుతున్నారు. ఎట్లాంటి కల్చర్ పోతుంది తెలంగాణలో? ఒక ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఈరోజు ఏదో పల్నాడు రాజకీయాలు, పల్నాడు ఫ్యాక్షన్ లాంటి తరహాలో తీసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా
మంచిని మంచి చెడుగా మాట్లాడే తప్పలేదు, కానీ చెడుగా వికృతించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు విషయం చెప్పే ప్రయత్నం. తెలంగాణ ప్రజలే తప్పు చేసిరు కేసీఆర్ గారికి ఓటేయకుండా, అసలు ప్రజలే తప్పు చేసిరు నన్ను ఓటేయలేదని చెప్పే ప్రయత్నం, ప్రజల మీదకి ఆ అపవాదు కీర్తించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నది చూస్తా ఉన్నాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఒక ఆయన ఇప్పుడు బాల్కసుమన్ గారు వ్యాఖ్యలు అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బండి సంజయ్ గారు కూడా లేకుండొచ్చు. అరే ఏకంగా సింగరేణి భవన్ కూల్చేసి రైల్వే పట్టాలు ధ్వంసం చేసి లేకపోతే 45 రోజులు జైలు ఉంటాం మళ్ళీ వస్తాం బయటికి అంటే కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కావచ్చు తప్పుదారి పట్టించే ప్రయత్నం బాలకృష్ణ గారు చేసిరు. మరి బీఆర్ఎస్ పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ వైఖరా, బాలకృష్ణ గారి వైఖరా? బాలకృష్ణ గారి వైఖరి అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలా? మనం మళ్ళీ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దొరికితే సోకాలు నోటీస్ ఇచ్చినారు, మరి నోటీస్ ఇచ్చి ఏం చేసిరా అంటే ఏం చేయలేదు, సస్పెండ్ చేసిరా అంటే నిన్న ఆయన మీటింగ్ లో భాగస్వాములు లేరు. ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ లేరంటారు, ఇంకొక ఆయన వారేమో అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ వస్తున్న పరిస్థితి. కాబట్టి ఎవరు చేసినా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన సందర్భం వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేనైతే వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాల్కసుమన్ చేసినటువంటి కామెంట్స్ను పార్టీ ఖండిస్తుందా? బాల్కసుమన్ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? బాల్కసుమన్ మాటలపైన బాల్కసుమనే రెస్పాండ్ అయ్యారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. గత నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే లేని తప్పు నేను మాట్లాడితే ఏమొచ్చింది, కోడిగుడ్డు మీద ఈకలు వీకుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు మాటల్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నాంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి బాల్కసుమన్ మాట్లాడినా కానీ ఆ మాటలు మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తీవ్రమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. ఆస్తులను తగలబెట్టాలి, ధ్వంసం చేయాలి, రైలు రోకో చేయాలి, రైలు బస్సులను అడ్డుకోవాలి, ఏమైనా అనొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు రాజకీయాల్లో. కానీ మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ప్రజా సంపదను తగలబెట్టాలి, సింగరేణిని తగలబెట్టాలి, రైళ్ల పట్టాలను కోసిపాడేయాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చాలా దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో టార్గెట్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, తానే టార్గెట్ అవుతున్నారా, లేదంటే కేసీఆర్ 25 ఏళ్ళు నడిపించినటువంటి పార్టీని ఎవరు ఈరోజు అబాస్పాల్ చేస్తున్నారన్నటువంటి ప్రశ్న కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేసుకోవాలన్నది కూడా ఇక్కడ ఈ చర్చలో ఒక భాగంగా కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.